మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వు, మంచి ఉద్యోగం అంటారు. ప్రార్థన చేసి ముగిసిన తర్వాత ఆ రోజంతా కూడా మీరు యూట్యూబ్ చూసుకుంటానో, లేదంటే గనక ఏదన్నా నెట్‌ఫ్లిక్స్ చూసుకుంటానో, లేదంటే గనక ఆళ్ళతో ముచ్చట్లు పెడతానో, చాటింగ్‌లు చేసుకుంటానో, ఈ రోజంతా మీరు అలా వ్యర్థపరిచేసి పొద్దున్న మీరు చేసిన ఆ అరగంట ప్రార్థనైనా, 15 నిమిషాల ప్రార్థనైనా అంతా కూడా వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఒక అద్భుతం దేవుడు మీ జీవితంలో జరిగించాలంటే మీ వంతు మీరేం చేస్తున్నారని దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు మనుషులు ఎలా ఆలోచిస్తారంటే అద్భుతం అనగా కేవలం దేవుడు మాత్రమే చేసేది, అందులో మనుషులు చేసేది ఏమీ లేదు అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక కొండ పక్కన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ పక్కన కొండ చర్యలు విరిగి పడతా ఉన్నాయి. అవి దొర్లుకుంటూ మీ వైపు వస్తున్నాయి. ఓకే. మీరు అక్కడే నిలబడి, అది చూసి కూడా అక్కడే నిలబడి, ప్రభువా ఈ ప్రమాదం నా మీదకి వస్తుంది కాబట్టి దీన్ని తప్పించేసేయండి. అదెంత సిల్లీగా ఉంటది. దానికంటే మనం ఏం చేయొచ్చు? ఒక 2 అడుగులు వెనక్కో, ఒక 2 అడుగులు ముందుకో పరిగెత్తుకుంటానే వెళ్ళిపోతే ఆ ప్రమాదం చాలా ఈజీగా తప్పిపోతది. కదా! మన జీవితంలో ప్రతీది కూడా దేవుడే చేయాలి. కేవలం ప్రార్థన ఒకటే సరిపోద్ది అని అనుకుంటాం. అది అన్ని సందర్భాలకి వర్కౌట్ అవ్వదు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ సిక్, మీరు బలహీనులయ్యారు, అనారోగ్య పాలయ్యారు, ప్రార్థన చేస్తే మిమ్మల్ని మీరు స్వస్థపరచుకోలేరు కనుక అది దేవుడు చేస్తాడు. కానీ అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అవ్వదు. సమ్ టైమ్స్ వెన్ క్రైసిస్ హిట్స్ అస్, శోధనలు మన మీదకి వచ్చినప్పుడు, కరువు మన జీవితం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడో మనం వినాలి.